సో హాయ్ గైస్ ఆల్ ఆఫ్ యూ. ఇంకా ఇప్పుడు ఒక పని ఉంటుందండి. అది అంటే ఇప్పుడు పనులు అంటే ఎట్లుంటాయి? మంచి పనులు ఉంటాయి, చెడు పనులు ఉంటాయి, మంచి కార్యాలు ఉంటాయి, చెడు కార్యాలు ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు అందరూ జనాలు ఎక్కువ అంటే దప్పుడు దేనికి అట్రాక్ట్ అవుతారు? చెడు కార్యాలకి అట్రాక్ట్ అవుతారు. మంచి కార్యాలకి చిన్నగా అవుతుంది. చెడు కార్యం ఎమ్మటే ఏంటది? అది ఒక మంచి అంటే దబ్బున అట్రాక్ట్ అవుతారు జనాలు. అంటే అనుకుంటారు, అరే ఈ ఒక్క పని చేసి నేను లైఫ్ మొత్తం సెట్ అవుతుందిగా, నాకు డబ్బులు వస్తాయి పని చేస్తే, చేసేద్దాం రాబా ఏమన్నా ఏమన్నా కానీ అంతే. వాడు ఎక్కడైనా పోని, వాడు మునుగని ఏమన్నా కానీ ఆ పని చేస్తే కొందరు లాస్ట్ సైకిల్ ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నా కానీ ఆ పని చేసేద్దాం అంతే అని అనుకుంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, నీవు ఆ క్షణం చేయొచ్చు, ఆ పని చేయొచ్చు, నువ్వు ఆ పని చేస్తావు, చేస్తారు కూడా చాలామంది చేస్తారు అట్లా. 90% అట్లనే ఉన్నారు జనాలు. ఆ పని చేస్తే నీవు ఇప్పుడు ఏంది, మనం ఆ పని చేసినందుకు ఆ కర్మ నీకు జీవితాంతం వెంబడి పడుతుంది. నీవు ఆ పని చేసినాక నీకు పైసలు రావచ్చు, ఏదో రావచ్చు, నీకు సుఖం రావచ్చు, అంతా రావచ్చు. కానీ నీకేంది, మనం ఆ చేసిన కర్మను, ఆ చేసిన పనిని, అది నువ్వు లైఫ్ లాంగ్ నీకు వెంబడాడుతుంటుంది. నువ్వు సరే నువ్వు చేసినావు, అయిపోయింది, నీకు వచ్చింది అనుకో. తర్వాత ఏముంది, అరే తర్వాత నువ్వు ఒక నీకు అది ఎప్పుడు నీకు అసలు టచ్ అయితేనే ఉంటుంది. అది ఇట్లా చేసిన, నేను ఇట్లా చేసిన, ఈ పని అసలు నేను కరెక్ట్ చేయలేదు, అసలు నేను తప్పు చేసిన కాబట్టి ఇప్పుడు ఇట్లా జరుగుతుంది. అంటే మనకైతే మనస్సాక్షి ఇప్పుడు సరే లోకల్లో మనుషులకు తెలియవచ్చు, అంటే మనుషులకు తెలియకపోవచ్చు నువ్వు చేసిన పని, నువ్వు ఏ పని అయితే చేసి అట్లా ఆడికి వచ్చినావో. లోకల్ బయట వాళ్ళకు, వేరే వాళ్ళకి ఎవరికి తెలియకపోవచ్చు. కానీ నీ మనస్సాక్షి తెలుస్తుందా లేదా? నీ మనస్సాక్షి నువ్వు అడుగు, నేను చేసింది ఏంటి, ఎట్లా వచ్చింది ఇది అట్లా అని. అప్పుడు నీ మనస్సాక్షి నీకు ఆన్సర్ ఇస్తాను. నువ్వు చేసిన పని తప్పు, యూ డిడ్ దట్ వర్క్, దట్ ఈస్ రాంగ్. తెలుస్తుంది కదా, మనకైతే తెలుస్తుంది కదా. సరే లోకానికి తెలియదు నువ్వు చేసే పని, అంతే కదా. నువ్వు చేసే తప్పు లేకుంటే ఏదో ఒకటి లోకానికి తెలియకపోవచ్చాయి బాబు. కానీ నీకు తెలుసు కదా నువ్వు చేసిన తప్పే అని. నీ మనస్సాక్షి తెలుసుగా, నీ ఆత్మకు తెలుసుగా, నీ లోపల అంతరాత్మకు తెలుసుగా నువ్వు చేసిన తప్పే అని. అరే ఒక్క పని చేస్తే సెట్ అవుతుంది రా బాయ్, చేసేద్దాం పట్టరా బాయ్, ఏముందని అనుకుంటారు. కానీ అది నువ్వు ఒక్క పని కొన్ని నిమిషాలు చేసి ఒక్క పని నువ్వు చేసినావు, ఆ టైంలో ఆ మూమెంట్లో ఆ పని తప్పని చేసినావు, ఏదో ఒక తప్పని చేసి సెట్ అయినావు. కానీ సెట్ అయినాక కథ మొదలవుతుంది ఆడ. ఇంకా అది ఎంబడి ఆడుతుంటుంది. ఎప్పుడు తప్పు చేసినోడు భయపడతాడు తప్పు చేసినోడు వాడు భయపడతాడు. వాడికి మనం ఏమవుతున్న చిన్న భయం ఉంటుంది. వాడు ఎంత మనగాడు కానీ తప్పు చేసినోడు భయపడతాడు సత్యంగా ఉంటాడు ఎప్పుడు ధైర్యంగా ఉంటాడు. సత్యంగా ఉంటాడు ఎప్పుడు ధైర్యంగా ఉంటాడు. వాడు సత్యం అంతే కదండి, నేను చెప్తున్నా. నిజాలు మాట సత్యంగా ఉండి ధర్మంగా ఉంటే వాడు ఎప్పుడైనా సరే, నేను చెప్తున్నా, ధైర్యంగా ఉంటారు. ఎవరేమో వాళ్ళు ధైర్యంగా ఉంటారు. కానీ తప్పు చేసినోడు అంటే ఇప్పుడు ప్రవర్తిస్తుడు ఎట్లా, తప్పు చేసినోడు కూడా ధైర్యంగా మాట్లాడుతుండు. వాడు తప్పు చేసినోడు ధైర్యంగా మాట్లాడుతుండు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎట్లా అంటే, ఈ కాలంలో ఉన్న సిచ్యువేషన్ అంటే, వాడు తప్పు చేసి వాడు ధైర్యంగా మాట్లాడుతుండు. ఇప్పుడు ఏం చేయనోడు ఇప్పుడు ఉంటారు కదా, ఏం తప్పు చేయని వాళ్ళు ఏముంటారు కదా, వాళ్ళు సైలెంట్ ఉంటారు. అది అది అట్లా చేయొద్దు. తప్పు చేసి తప్పు చేసినోడు కొంచెమన్నా మనకు భయం ఉంటుంది, ఏడ దొరుకుతానా, ఏడన్నా పట్టుకుంటానని ఉంటుంది. అందుకే నీతి నిజాయితీకి ఉన్నోడు ఎప్పుడు ధైర్యంగా ఉండాలి. నేను చెప్తున్నా అదే. ఎంత పెద్ద సమస్య రాని వాడు నీతి నిజాయితీ ఉందంటే వాడు తప్పు చేయలే, వాడు ఎవరన్నారా, నేను ఎట్లా ఉండాలంటే, ఇంత పెద్ద సమస్య రాని, ఎంత పెద్దది రాని, నేను దానికి ఆన్సర్ ఇస్తా. నేను ఎందుకంటే నేను తప్పు చేయలే, నేను కరెక్ట్ ఉన్నా కాబట్టి మనం అట్లా ఉండదు. ఇప్పుడు తప్పు చేసినానికి ఉంటుంది, లోపల భయం ఉంటుంది, మనం 100% భయం ఉంటుంది. ఎందుకంటే వాడు తప్పు చేసింది కాబట్టి భయం ఉంటుంది దానికి. అందుకని ఒక చెడు కార్యం చేసి, ఒక తప్పు చేసి నేను సెట్ అవుతుంది అంటే సెట్ అవుతుంది. కానీ నువ్వు లైఫ్ లాంగ్ నువ్వు ఆ కర్మ వెంబడే ఉంటుంది. లైఫ్ లాంగ్ నువ్వు ఏ పని చేస్తారో అది నీకు ఉంటుంది. అది ఇట్లా చేసిన అది దాని గురించి ఆలోచుకుంటుంటాం. అందుకని మనం ఎప్పుడు నీతిగా, నిజాయితీగా, ధర్మంగా ఉండాలి. మంచి పనులు చేసుకుంటాం, మంచి కార్యాలు చేసుకుంటూ ఉండాలి. ధన్యవాదములు.